హలో, పూజ ఎక్కడున్నావు? ఆఫీస్లో. అర్జెంటుగా నీతో ఓ విషయం చెప్పాలి, ఒక్కసారి బయటకు వస్తావా? నువ్వెక్కడున్నావు? మీ ఆఫీస్ లాబీలో. ఆఫీస్? అదే బార్క్లేస్ ఆఫీస్లో. ఓకే ఓకే, వెయిట్ చేస్తున్నా. సరే. బార్క్లేస్ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 15 minutes మేడం. ఇంకా ఎంతసేపు? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. ఒకసారి పూజ కనెక్ట్ చేస్తారా? సర్ నేమ్ ప్లీజ్. సర్నేమా? పూజ పూజ పొనగంటి. ఎవరు లేరు సార్. లేకపోవటం ఏంటి? తను ఇక్కడే పనిచేస్తుంది. సరిగా చూడండి. సారీ సార్, ఎవరు లేరు. నాని, ఇక్కడున్నా. ఓ, వచ్చేసావా? నేను నీకోసమే వెతుకుతున్నాను. అవునా? అదేంటి ఎంప్లాయీ లిస్ట్లో నీ పేరు లేదన్నారు? ఏమని అడిగారు? పూజ పొన్నగంటి అని. పూజ పొనగంటి. పూజ ఈధరని అడగాల్సింది. మీరే కదా మేడం పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చమని చెప్పారు. అవును. ఓ, మా ఇంటి పేరుకి మార్చుకున్నావా? పూజ ఒకసారి బయటకు వెళ్దామా? ఎక్కడికి? కార్ ఎక్కువ చెప్తాను. నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ హ్యాపీ న్యూస్ నీతో షేర్ చేసుకోవాలని నేను రమ్మన్నాను. ఐ వాంట్ గివ్ యూ ట్రీట్. ఆ ల్యాండ్ ఒకప్పుడు మందే. అమ్మేశారా? కబ్జా చేశారు. కంప్లైంట్ చేయలేదా? ఆడో పెద్ద రౌడీ. కంప్లైంట్ చేస్తే మనల్ని వదిలిపెట్టడు. పూజ, నాకు లైఫ్లో రెండు డ్రీమ్స్ ఉండేవి. ఒకటి, నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. రెండోది, ఎప్పటికైనా ఈ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవాలని. ఒకటి నెరవేరింది, రెండోదే ఎప్పుడు తీరుతుందో. అయినా ఈ హ్యాపీ టైంలో ఇవన్నీ ఎందుకులే, వెళ్దాం. బిర్యానీ తింటుంటే పండగలాగుంది బాస్. దుబాయ్ డీల్ వచ్చాక ప్రతిరోజు పండగరా. హలో పరదేశ్ బాబు, ఎలా ఉన్నావు? మీ బడాగాడు ఏమంటున్నాడు? రేయ్, నేను బడానే మాట్లాడుతున్నా. బాస్ గారు ఎలా ఉన్నారు? నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టి పనేమైందో చెప్పు. అదే పనిలో ఉన్నాం. 1 minute బాస్. రే, ఆ గుండెందుకో, ఆ తుపాకీ ఇవ్వు, ఆ AK-47 కూడా ఇవ్వు. AK-65 ఏంటి? AK-47 కదా. AK-47 ఓల్డ్ వర్షన్, AK-65 న్యూ వర్షన్. అప్డేట్ అవ్వండి బాస్. అయినా చాలా కష్టపడి తిరుగుతున్నాం బాస్. మీరు తిరుగుతున్నట్టు లేదు, తింటున్నట్లుంది. ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? నీలాంటి బఫూన్ గాడికి డీల్ ఇచ్చినందుకు ఈ పరదేశి గారిని తన్నాలి. ఆ బుల్లెట్ ని పట్టుకోవడం నీ వల్ల కాదని నాకు అర్థమైంది. నా మనుషుల్ని పంపిస్తున్నాను. నువ్వు ఆ బుల్లెట్ అడ్రస్ కనుక్కొచ్చాలు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. బాస్ బాస్ రేయ్, ఆ బడాగాడు మన హిస్టరీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను. ఆ కోడిపల ఇటు మిస్ అయ్యాను. ఒకే దెబ్బకి తెగిపోవాలా? అది అలా నరుకు. రేయ్, నరుగుతుంది మొండేమా బోండా? ఆ అరుపులేంట్రా? కత్తన్నగా పదునుండాలా, ఫ్యాక్టరీస్ అంటే అరుపు ఉండాలన్నా? కత్తికి బదులున్నప్పుడు అరుపులు ఎందుకురా? సౌండ్ పొల్యూషన్ లేకుండా సైలెంట్ చేయండి. కొంచెం చేంజ్ అవ్వండిరా. అలాగేనా? చేసి వీళ్ళు మారరు. హలో డాడీ. నాని హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసిందిరా. అవునా? పోయి వెతకండి. ఇప్పుడే వెళ్తున్నాం డాడీ. ఏ, నీకు పువ్వులు ఇష్టం లేదా? ఏం లేదు, ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ప్రమోషన్ ఇస్తావేమోనని. ఇన్నాళ్ళు బెడ్రూమ్లో నన్ను దూరం పెడుతుంటే సిగ్గు భయంతో అనుకున్నాను. ఇప్పుడు అది కాదని తెలుస్తుంది. చెప్పు, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే కరెక్ట్ చేసుకుంటాను.
ఏంటి ఏమడిగినా సమాధానం చెప్పు. సరే, మేడం కాఫీ. మేడం నాన్నగారు సీరియస్గా డల్గా ఉంటున్నారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. అతన్ని హ్యాపీగా ఎలా ఉంచాలో నాకు తెలుసు. ఇదిరా జరిగింది. ఫుల్గా ఆకలున్నా, ఫుల్ మీల్స్ ఎదురుగా ఉన్నా తినలేని పరిస్థితిరా నాది. నువ్వు పెళ్లి చేసుకునేది ఏమన్నా మోడర్న్ అమ్మాయినా ఏంటి? పద్ధతి గల అమ్మాయిని. గ్రీన్ సిగ్నల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. అరే చూశావురా, కొడుకు దిద్దన కాపురం సీరియల్లో కొడుకులాగా పెద్ద డాన్కి హస్బెండ్ అయ్యుండి కూడా ఎంత వినయంగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడో. రియల్లీ ఈజ్ వెరీ గ్రేట్. హలో నాని, ఈవినింగ్ త్వరగా ఇంటికి రా. నీకో సర్ప్రైజ్. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న నీ డ్రీమ్ ఈ రోజు నిజం కాబోతోంది. అలాగే. ఏంట్రా మ్యాటర్? మా ఆవిడరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇంటికి త్వరగా రమ్మని. బాబు సార్, 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే సార్. ఇదిగో. సింహాచలం మాల్లో ఉండాలి కదా, ఈ గెటప్లో ఉన్నాడేంటి? ఫాలో చేద్దాం. అసలు పూజ ఎక్కడ ఉందో ఒకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? యు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎక్కడ ఏయ్, ఇక్కడ బుల్లెట్ అడ్రస్ దొరికిందంట. దానికోసం బిగ్గడు ఒక్కడ వెళ్ళాడంట బా. ఇక దొరికిపోయినట్టే. ఏయ్, దాన్ని పట్టుకోవడం వాడి ఒక్కడి వల్ల కాదు గాని మన గ్యాంగుని కూడా వెళ్ళమని చెప్పు. ఓకే బా, చెప్తాను. దుబాయ్లో ఆ బడాగాడ్ మూమెంట్స్ తేడాగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. బుల్లెట్ అంటే ఆర్డీఎక్స్ లా ఉంటుందనుకున్నా, కానీ నువ్వు ఫారెక్స్ బేబీలా ఉన్నావంటే పిట్ట. ఎవరి ప్లేస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చేస్తావు. చస్తానా? నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు. అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. I am the lion. ఒకడు నా ప్లేస్కు వచ్చినా, నేను వాడి ప్లేస్కు వెళ్ళినా చచ్చేది వాడే. వచ్చాడు, కొట్టాడు, ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? మీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఇస్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. ఇక్కడికి వచ్చాడేంటి? ఎవరున్నా లోపల?
na na na